ఒంగోలు జాతి గిత్త పవర్ మరోసారి తెలిసొచ్చింది. బ్రెజిల్లోని ఓ సంతలో ఈ జాతి ఆవుకు దాదాపు 42 కోట్ల రూపాయల ధర పలికింది. దీంతో ఒక్కసారిగా అసలేంటి ఈ బ్రీడ్కున్న ప్రత్యేకత? ఏకంగా 42 కోట్ల ధర పలికేంతగా ఏముంది అంత స్పెషాలిటీ అనే చర్చ బయలుదేరింది. ఒంగోలు బ్రీడ్ ఆవులు లేదంటే గిత్తల ప్రత్యేకత ఏంటో ఈ స్టోరీలో చూడండి. రేపిన ఒంగోలు గిత్త బ్రెజిల్ వేలం పాటలో వరల్డ్ రికార్డ్. ఏకంగా 41 కోట్ల 95 లక్షల పై చిలుకు రేటు. బ్రెజిల్లోని మినాస్ గెరాస్లో ప్రస్తుతం జరుగుతున్న పశు మార్కెట్లో నెల్లూరుకు చెందిన ఆవు అత్యధిక ధరకు అమ్ముడైంది. జనరల్ గా ఈ రకపు ఆవులనే ఒంగోలు బ్రీడ్విగా చెప్తూ ఉంటారు. వియాటినా 19 అనే ఈ రకపు ఆవుని $4.8 మిలియన్ కొనుగోలు చేశారు. ఈ రకపు బ్రీడ్ మన ఆంధ్రప్రదేశ్లోని ఒంగోలు జాతి మేలు రకం ఆవులు గిత్తలుగా పిలుస్తూ ఉంటారు. ప్రస్తుతం ఈ భారీ రేటు పలికిన ఆవు బరువు ఏకంగా 1101 కేజీలు. భారీ రేటు పలికిన వియాటినా 19 మిస్ సౌత్ అమెరికా టైటిల్ గెలుచుకోవడం విశేషం. ఒంగోలు రకపు ఆవులు లేదంటే గిత్తలు అత్యంత ఎక్కువ వేడి, ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో కూడా తట్టుకోగల సత్తా ఉంటాయి. సాధారణంగా ఎక్కువ వేడి వాతావరణంలో ఆవుల పాల ఉత్పత్తి తగ్గిపోతుంది. ఒంగోలు జాతి ఆవులకు అలాంటి సమస్య ఉండదు. ఇవి తక్కువ ఉష్ణోగ్రత, ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద కూడా నిలదొక్కుకోగలవు. పైగా దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి. అసలు ఒంగోలు జాతి అంటేనే చాలా బలమైన, వ్యాధి నిరోధక శక్తి ఉన్నవాటిగా చెప్తూ ఉంటారు. వాస్తవానికి ఈ ఒంగోలు జాతి ఆవులకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉంది. మనకిక్కడ ఈ జాతిని గుర్తించడం లేదు, కానీ వాటి గొప్పదనాన్ని గుర్తించింది కాబట్టే బ్రెజిల్ ఇక్కడి నుంచి ఈ జాతి పశువులను తమ దేశానికి తీసుకెళ్లి హైబ్రిడ్ ద్వారా అక్కడ ఎక్కువ పశు సంపద ఉత్పత్తి చేయగలిగింది. బ్రెజిల్లో నెల్లూరు ఆవుల పెంపకం 1800 సంవత్సరాల నాటికే ప్రారంభమైంది అంటారు. ఒంగోలు జాతి ఆవుల్లో తీసుకున్న ఆహారం నిల్వ చేసుకునే సామర్థ్యం ఎక్కువ. సాధారణంగా ఎండాకాలంలో పశుగ్రాసం తక్కువ దొరుకుతుంది. ఆ సమయాల్లో ఒంగోలు జాతికి ఉన్న ఈ విశిష్ట గుణం బాగా ఉపయోగపడుతుంది. ఒంగోలు జాతికి ఉన్న మరో ప్రత్యేక గుణం అంత తొందరగా జబ్బుల బారిన పడవు. రోగనిరోధక శక్తి ఎక్కువే. అందుకే ఈ జాతికి అంతటి అట్రాక్షన్. ఈ క్రమంలోనే బ్రెజిల్లో ఈ వియాటినా 19 దాదాపు 42 కోట్ల రేటు పలకడంతో ఒంగోలు జాతి ఆవుల పేరు మరోసారి మార్మోగుతోంది.